రివ్యూ ఆఫ్ మిస్ పర్ఫెక్ట్ తెలుగు వెబ్ సిరీస్. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్, హీరోయిన్ లావణ్య, యూట్యూబర్ అభిజ్ఞ లీడ్ రోల్స్ చేసిన ఈ రామ్ కామ్ జానర్ హాట్స్టార్ ఓటీటీలో టోటల్ 8 ఎపిసోడ్స్తో అప్రాక్సిమేట్లీ 4 hours రన్ టైమ్తో రిలీజ్ అయింది. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ నా ఒపీనియన్ చెప్పాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడడానికి బాగుంటుంది. ఓవరాల్గా పర్లేదు, నాకైతే నచ్చింది. చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నప్పటికీ ఫీల్ గుడ్ కంటెంట్తో ఒక గ్రాఫ్లో వెళ్ళిపోతుంది. అండ్ ప్లాట్ విషయానికి వస్తే టైటిల్ జస్టిఫికేషన్ లాగా శర్వానంద్ గారి మహానుభావుడు మూవీలో ఉన్నట్టు యాక్ట్రెస్ లావణ్య కూడా ఈ సిరీస్లో క్లీనింగ్ ఓసిడీ ఉంటుంది. అండ్ ఈ ఓసిడీ తన లైఫ్లో లవ్ స్టోరీకి ఎలా రీజన్ అయింది అనేది ఈ సిరీస్ ప్లాట్. అండ్ మిస్ పర్ఫెక్ట్ అన్నారని ఈ సిరీస్ అంతా లావణ్య గారి క్యారెక్టర్ మీద డిపెండ్ అవ్వదు. మెయిడ్ క్యారెక్టర్ చేసిన అభిజ్ఞ గారి దగ్గర నుంచి సీనియర్ యాక్టర్స్ హర్ష గారు, ఝాన్సీ గారు, ఇలా ఒక 6 లీడ్ క్యారెక్టర్స్ చుట్టూ ఈ ఎంటైర్ సిరీస్ రన్ అవుతుంది. అండ్ ప్రాపర్గా ఇది ఒక ఫీల్ గుడ్ కంటెంట్. అండ్ ఇందులో కథ అంటూ ఏముండదు, ఈ క్యారెక్టర్స్ యొక్క సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని జరిగే చిన్న డ్రామా ఇది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్గా నెరేట్ చేశారు. అయితే టోటల్ 8 ఎపిసోడ్స్లో 1 to 3 ఎపిసోడ్స్ కోవిడ్ లాక్డౌన్ మెయిన్ ఎలిమెంట్గా వాడుకొని లావణ్య అండ్ అభిజిత్ లవ్ స్టోరీని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. నాకైతే ఈ ఎంటైర్ సిరీస్లో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. అండ్ దాన్నే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చుగా అనుకున్నా. అండ్ మధ్యలో మంచి మెలోడీ సాంగ్స్ని కూడా బాగా సెటప్ చేశారు. అండ్ వీరిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ అభిజ్ఞ గారి రోల్ భలే కొత్తగా అనిపించింది. అండ్ ఆమె పెర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది, తన యాక్సెంట్ కానీ బిహేవియర్ కానీ. అండ్ ఈ సిరీస్లో ఉండే చిన్న ఎమోషనల్ పాయింట్ కూడా తన క్యారెక్టర్ నుంచి వస్తుంది. అండ్ చైల్డ్ యాక్టర్ చేసిన రోహన్ రోల్ కూడా అంతో ఎంతో హ్యూమన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా ట్రై చేశాడు. బట్ 4, 5, 6 ఎపిసోడ్స్లో కొంచెం బోర్ అయితే ఫీల్ అయ్యాను నేను. చిన్న కామిక్ టైప్ ఇన్వెస్టిగేషన్ని అండ్ యాక్టర్ హర్ష గారి లవ్ స్టోరీని ఎక్కువగా చూపించడం వల్లేమో ఫ్లోని డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. బట్ ఇదంతా కథలో భాగమే కానీ అన్నెసెసరీ ట్రాక్ అని చెప్పలేను. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఆబ్వియస్గా ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా నీట్, క్లీన్, డీసెంట్ వెబ్ సిరీస్ ఇది. నేనైతే బిగ్ బాస్ అభిజిత్ గారి ఫ్యాన్ని. ప్రొఫెషన్ పక్కన పెడితే మెయిన్ ఆయన గురించి సిరీస్ చూశాను. అండ్ ఇలాంటి సాఫ్ట్వేర్ టైప్ క్లాసిక్ క్యారెక్టర్స్కి అభిజిత్ గారు కరెక్ట్గా యాప్ట్ అవుతారు. పెర్ఫార్మెన్స్ సైడ్ ఈ సిరీస్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ న్యాచురల్గా పెర్ఫామ్ చేయడం వల్ల ఇమీడియట్గా మనం ఆ రోల్స్కి కనెక్ట్ అవుతాం. అండ్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైం కూడా జస్ట్ 20 to 25 minutes ఉండడం వల్ల సింపుల్గా అయిపోతుంది. అండ్ ఈ సిరీస్ అంతా ఒక అపార్ట్మెంట్లో 6 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ జస్టిఫై చేశాయి. అండ్ టెక్నికల్ వాల్యూస్ కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చాయి. సో ఓవరాల్గా డెఫినెట్గా వర్త్ వాచబుల్ సిరీస్ ఇది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ఫ్యామిలీతో కలిసి చూడండి, టైం పాస్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.